దక్షిణ కొరియాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇక ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూవాల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సీఈఓ లీ చియాంగెన్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. షూవాల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఆంధ్రప్రదేశ్లో పాదరక్షల తయారీ యూనిట్ వస్తువులను ఏవైతే పనులున్నాయో వాటిని వేగంగా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాదాపు 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభించిన అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఏపీని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని కోరారు. షూవాల్స్ సంస్థ చైర్మన్ లీ చియాంగెన్ మాట్లాడుతూ మ్యాగ్నెటిక్ థెరపీ, ఇక షాక్ అబ్జార్ప్షన్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో MFDS సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని తెలిపారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా విమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్తో కలిసి AI స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు సానుకూలంగా పరిశీలిస్తామని చైర్మన్ లీ చియాంగెన్ అన్నారు.